వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ రోజు వీడియోలో అయితే మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి యొక్క ప్రిపరేషన్ వ్యూహాన్ని ఎలా మార్చాలి, ఎలా మనం ప్రిపేర్ అయితే మనకి జాబ్ వస్తుంది, ప్రిపరేషన్ కోసం 4 ముఖ్యమైన సూత్రాలు. ఈ 4 సూత్రాలు మీరు పాటిస్తే ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చే అవకాశం 90% అనేది ఉంటుంది. అసలు ఈ 4 సూత్రాలు ఏంటి, ఇవి ఎలా పాటించాలి ఏంటని క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, అండర్స్టాండింగ్ ద సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్. మీరు ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తాను చూడండి. మీరు ఎక్కడికైనా వేరే ఊరు వెళ్ళాలనుకోండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారు, అసలు ఆ ఊరు ల్యాండ్ మార్క్ ఎక్కడ ఉంది, దాని యొక్క మ్యాప్ ఎలా ఉంటుంది, దాని వేస్ ఎలా ఉంటాయి, ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలి, దాని తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అనేది ఇలా మనం ముందుగానే ప్లాన్ చేసుకుంటాం కదా. అదే విధంగా ఫస్ట్ మనకి ఎలా అంటే సిలబస్ మీద అవగాహన అనేది ఉండాలి. అసలు సిలబస్ ఏంటి, మనం ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలంటే సిలబస్ ఏంటనే తెలియాలి. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ మీద అవగాహన ఉండాలి. సిలబస్ తెలియాలి, ఎగ్జామ్ ప్యాటర్న్ తెలియాలి. ఈ 2 తెలిస్తేనే మనం అనేది ప్రిపరేషన్కి స్టార్ట్ చేసాం, ప్రిపరేషన్కి రెడీగా ఉన్నాం అనేది అర్థమవుతుంది. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఎఫిషియన్సీ టైం టేబుల్. ఒక సమర్థవంతమైన టైం టేబుల్ అంటే ఈ టైం టేబుల్ మీరు తయారు చేసుకున్న టైం టేబుల్ ఎలా ఉండాలి అంటే ఆ టైం టేబుల్లో మీరు చదివితే ఖచ్చితంగా జాబ్ అనేది రావాలి. ఆ టైం టేబుల్లో మీరు చదువుకున్నట్లయితే ప్రతి ఒక్క మొత్తం సిలబస్ లోపల ఉండే టాపిక్స్, సబ్ టాపిక్స్ అండ్ టెస్ట్ సిరీస్ అన్నీ కూడా కవర్ అయ్యే విధంగా మీరు మంచి ఎఫిషియన్సీ టైం టేబుల్ అయితే తయారు చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ చూడండి, ప్రాక్టీస్ అండ్ రివిజన్. మీరు ఎంత చదివినా, ఎన్ని గంటలు చదివినా, ఎంతసేపు చదివినా మీరు చదివింది ప్రాక్టీస్ చేయాలి. మ్యాథ్స్ అండ్ రీజనింగ్ అండ్ అలాగే రివిజన్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, స్టాటిస్టిక్స్ ఇవన్నీ కూడా రివిజన్ చేయాలి. ఎంత మనం చదువుతామో అంతే ప్రాక్టీస్ అండ్ అలాగే అంతే రివిజన్. లేకపోతే ఎంత మీరు టైం ఎఫెక్ట్స్ పెట్టినా, ఎంత చేసినా సరే అది మీకు గుర్తుండదు, ఎగ్జామ్లో మీకు మర్చిపోతారు. మ్యాక్సిమం మనకి ప్రాక్టీస్, రివిజన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ నెక్స్ట్ హెల్దీ మైండ్ అండ్ బాడీ. మీకు ఇంత ప్రిపరేషన్ చేయాలి, ఇంత టైం ఇవ్వాలి, అలాంటప్పుడు మీ మైండ్, మీ బాడీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి కదండి. మీరు ప్రిపేర్ అవ్వడానికి హెల్దీ మైండ్, నిద్ర అవసరం. మైండ్ అనేది రిలాక్స్గా ఉండాలి. సరైన బాడీ అంటే బాడీ ఎప్పుడు ఉంటుంది, పర్ఫెక్ట్గా మీరు నిద్రపోయి పర్ఫెక్ట్గా మీరు ఫుడ్ తీసుకుంటే ఖచ్చితంగా మీకు మైండ్ రిలీఫ్గా ప్రశాంతంగా ఉంటే మీకు కంటెంట్ అనేది బుర్రలో ఉండడం జరుగుతుంది. ఓకేనా. ఈ 4 టిప్స్ చాలా ఇంపార్టెంట్. దీనిలో అసలు ఎలా చేసుకోవాలి, ఏం చెయ్యాలి అనేది కూడా క్లియర్గా తెలుసుకుందాం 1 by 1 గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే చూడండి. ఇక్కడ చూడండి, సిలబస్ అండ్ ప్రయారిటీ ఆఫ్ సబ్జెక్ట్స్. దేర్ ఆర్ 4 ఇంపార్టెంట్ సెక్షన్స్ ఇన్ ద ఎగ్జామ్. ఫస్ట్ మనం ఏం చెప్పాం, సిలబస్ మీద అవగాహన ఉండాలి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండాలి అనేది తెలుసుకోవాలని చెప్పానా. ఇక్కడ చూడండి, మనకి జనరల్ సైన్స్ అండ్ అలాగే మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ అలాగే రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ అనేవి 4 ఉంటాయి. 4 సెక్షన్స్గా డివైడ్ చేశారు. అందులో జనరల్ సైన్స్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి, 25 మార్క్స్. అండ్ మ్యాథమెటిక్స్ నుంచి 25 అండ్ దాంతోపాటుగా జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ నుంచి 30 అండ్ నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20. ఈ విధంగా వస్తున్నాయి కదండి. మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ తెలిసింది, ఎగ్జామ్లో ఏ సబ్జెక్ట్స్ వస్తున్నాయి అని తెలిసిందే. ఇంకా డీటెయిల్గా చూస్తే చూడండి, ఇందులో జనరల్ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటాయి. మనకేంటి జనరల్ సైన్స్లో ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ ఉంటాయి. ఈ ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీలో ఏం చేయాలంటే దిస్ సెక్షన్ క్యారీస్ మోర్ మార్క్స్, గివ్ మోర్ ఇంపార్టెన్స్ ఇట్. ఈ సెక్షన్లో మనకి 25 మార్క్స్ 3 సబ్జెక్టుల నుండి వస్తున్నాయి.
కాబట్టి దీనికి ఎక్కువ టైం పెట్టాలన్నమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ మ్యాథమెటిక్స్ లో అర్థమెటిక్, ఆల్జీబ్రా, జియోమెట్రీ, ట్రిగ్నోమెట్రీ. సో వీటి మీద మనం ఎక్కువగా ఫోకస్ పెట్టాలి. అండ్ దాంతో పాటుగానే లాజికల్ రీజనింగ్, సిరీస్, అనాలజీస్ ఎక్సెట్రా. ఇట్ ఈస్ ఈజీ టు స్కోర్ విల్ ఇన్ దిస్ సెక్షన్. సో మ్యాథమెటిక్స్ కానీ, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కానీ మీకు ఈ రెండు కలిపితే 55 మార్క్స్ వస్తున్నాయి. సో చూడండి, ఈ మ్యాథమెటిక్స్ అండ్ అలాగే జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ నుంచి మనకి 55 మార్క్స్ వస్తున్నాయి. ఈ 55 మార్క్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. సో అన్నిటికన్నా కూడా ఈ రెండు సెక్షన్స్ నుంచి 55 మార్క్స్ వస్తున్నాయి. అండ్ దాంతో పాటుగా ఈ సబ్జెక్ట్స్ నుంచి మనకి మార్క్స్ తెచ్చుకోవడం అనేది చాలా ఈజీ అండి. అంటే ఏంటి మేడం అంత కష్టంగా లెక్కలు ఉంటే మీరు ఈజీ అని చెప్పేస్తున్నారంటే అలా కాదండి. ఇప్పుడు మీరు జనరల్ సైన్స్ చదివారనుకోండి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇవి ఎంత ఉంటాయంటే అసలు క్వశ్చన్ అనేది ఎక్కడి నుండి వస్తుందో కూడా మనం గెస్ చేయలేము. అండ్ అలాగే ఇక్కడ జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ కూడా అంతే, ఎక్కడి నుంచి క్వశ్చన్ వస్తుంది అనేది ఎలా చేయలేము. అలా కాకుండా ఈ మ్యాథమెటిక్స్ కానీ, ఈ జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి కానీ తీసుకున్నట్లయితే మనం చూడండి, ఇప్పుడు అర్థమెటిక్ అండ్ ఆల్జీబ్రా, జియోమెట్రీ ఇవన్నీ ఉన్నాయి కదండి. సో మనం ఇప్పుడు ఎగ్జాంపుల్గా జియోమెట్రీ నుండి ఒక ఇంపార్టెంట్ సమ్ మనం చేసినట్టయితే, సో ఒక లెక్క చేస్తే దాన్ని పట్టుకొని మనం ఎన్ని లెక్కలైనా చేయొచ్చు. సో ఒకే ఒక సూత్రంపై మనకి మొత్తం టాపిక్ అంతా ఉంటుంది. సో ఒక లెక్క చేస్తే ఆ టాపిక్ నుంచి అన్ని లెక్కలు కూడా మీకు వచ్చినట్టే. సో ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఇది ఈజీ. అర్థమైందా? సో ఇప్పుడు రీజనింగ్ ఉంది, రీజనింగ్ లో అనాలజీస్ నుంచి ఒక సమ్ చేశారనుకోండి. సో అనాలజీ మొత్తం ఒక టాపిక్ మొత్తం కూడా లెక్కలు అలానే ఉంటాయి. సో మీకు సూత్రం మారిపోదు కదా, వాల్యూస్ మారుతాయి కానీ లెక్కలో. అదనమాట, అది మీరు గుర్తుపెట్టుకొని ఫస్ట్ ప్రయారిటీ అనేది మ్యాథమెటిక్స్, రీజనింగ్కి ఇస్తే మీరు ఎక్కువ మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 మార్క్స్. సో ఇందులో హిస్టరీ, జియోగ్రఫీ, స్పోర్ట్స్, న్యూస్ ఎక్సెట్రా ఉన్నాయి. సో ఇవన్నీ చదివితే మనకి ఎన్ని మార్క్స్ వస్తాయేమో 20 మార్క్స్. సో అందుకే ఇది లాస్ట్లో పెట్టుకుంటారు. ఫస్ట్ ప్రయారిటీ మ్యాథమెటిక్స్, రీజనింగ్, అండ్ నెక్స్ట్ జనరల్ సైన్స్, అండ్ లాస్ట్లో జనరల్ అవేర్నెస్ పెట్టుకుంటారు. ఓకేనా? సో ఇది కదా. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ చూడండి, సబ్జెక్ట్ వైజ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. సో ఇప్పుడు మీరు సిలబస్ తెలుసుకున్నారు, ప్యాటర్న్ తెలుసుకున్నారు, ఎలా చదవాలని తెలుసుకున్నారు. సో దేనికి టైం ఇవ్వాలని. ఇప్పుడేంటి సబ్జెక్ట్ వైజ్ ప్రిపరేషన్. సో సబ్జెక్ట్ ఎలా చదవాలి అనేది తెలుసుకుంటే జనరల్ సైన్స్. సో జనరల్ సైన్స్ ఏ విధంగా ఎలా చదవాలంటే ఫోకస్ ఆన్ ఎన్సీఆర్టీ ఆర్ ఎస్సీఆర్టీ బుక్స్ ఆఫ్ క్లాస్ 9th and 10th. రీడ్ ఇంపార్టెంట్ టాపిక్స్, ఫర్ ఎగ్జాంపుల్ లెన్స్, మిర్రర్ ఇన్ ఫిజిక్స్, పీరియాడిక్ టేబుల్ ఇన్ కెమిస్ట్రీ త్రూలీ. సో చూడండి, ఇప్పుడు మనకి ఎక్కడి నుంచి అమ్మ క్వశ్చన్స్ వస్తాయి, మనకి రైల్వే ఎగ్జామ్కి ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సో మ్యాక్సిమం మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి నేను ఆల్రెడీ వీడియో చేసి చెప్పాను. సో ఈ టాపిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఈ టాపిక్ ప్రతి ఇయర్ కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి కదా, ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ని ఫస్ట్ మనం చదువుకోవాలి. సో మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్లో ఎన్సీఆర్టీ నుంచి మనం కంటెంట్ తయారు చేసాం కాబట్టి మన కంటెంట్ చదువుకుంటే సరిపోతుంది. లేదా మీరు ఇంకెక్కడైనా తీసుకున్నా, లేదా మీరు ఓన్గా ప్రిపేర్ అవుతున్నా, ఏం చేయాలంటే ఎన్సీఆర్టీ బుక్స్ 9th క్లాస్ 10th క్లాస్ చదువుకుంటే మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ ఎక్కువ మార్క్స్ అనేవి వస్తాయి. ఓకేనా? సో నెక్స్ట్ మ్యాథ్స్, రీజనింగ్. ఏం చేస్తారంటే ప్రాక్టీస్ డైలీ. సో డైలీ మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ప్రాక్టీస్ చేస్తూనే ఉంటేనే మీకు మ్యాథ్స్ కానీ రీజనింగ్ కానీ డెడ్ ఈజీ అవుతుంది. సో యాజ్ సూన్ యాజ్ యూ లెర్న్ ఎ టాపిక్, ప్రాక్టీస్ యాజ్ మెనీ క్వశ్చన్స్ యాజ్ పాసిబుల్ ఆన్ ఇట్, లెర్న్ షార్ట్ కట్స్. సో మీరు ఒక టాపిక్లో ఒక సమ్ చేశారు. సో ఆ సమ్ని పట్టుకొని మిగిలిన సమ్స్ని కూడా చేస్తూనే ఉండండి, ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. ఒక సూత్రంతో చాలా లెక్కలు ఉంటాయి. సో ఒకే సమ్ని పెట్టుకొని మనం వాల్యూస్ మార్చుకుంటూ చాలా లెక్కలు చేసుకోవచ్చు. సో ఒక టాపిక్ నుండి ఎక్కువ ప్రశ్నలు మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ దాంతో పాటుగా షార్ట్ కట్స్, లెర్న్ షార్ట్ కట్స్. సో మనకి టైం అనేది ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎంత టైం అనేది వేస్ట్ చేసుకోకుండా ఉంటారంటే అంత టైం అనేది మీకు వాల్యుబుల్ అవుతుంది. కాబట్టి మీరు షార్ట్ కట్స్ త్వరగా నేర్చుకుంటే, షార్ట్ కట్స్లో మీకు రీజనింగ్ నేర్చుకుంటే ఇంకా ఎక్కువ టైం మిగిలి మీకు ప్రశాంతంగా ఎగ్జామ్ రాసే
అవకాశం అయితే లభిస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. సో రీడ్ న్యూస్ డైలీ. సో మీరు ప్రతిరోజు కూడా వార్తాపత్రిక చదవాలండి, లేదా వార్తలు న్యూస్ అయినా చూడాలి. సో మేక్ నోట్స్ ఆన్ ఇంపార్టెంట్ ఈవెంట్స్, గవర్నమెంట్ స్కీమ్స్, స్పోర్ట్స్, అవార్డ్స్ ఆఫ్ ద లాస్ట్ 6 to 8 months. సో మీరు న్యూస్లో చూస్తారు అండ్ వార్తాపత్రికలో చదివింది కూడా మీరు ఏం చేస్తారంటే మీరు ఒక షార్ట్ నోట్స్ రాసుకోవాలండి. అందులో సో గవర్నమెంట్ ఏ స్కీమ్స్ రిలీజ్ చేసింది, స్పోర్ట్స్లో ఎవరు విన్ అయ్యారు అండ్ అవార్డ్స్ ఎవరెవరికి వచ్చాయి, సో ఇలాంటి న్యూసెస్ అన్నీ కూడా రాసుకోవాలి. లాస్ట్ 6 నుంచి 8 months వరకు మ్యాక్సిమం ట్రై చేయండి. మ్యాక్సిమం ఇంకా ట్రై చేయాలనుకుంటే 1 year వరకు చేసుకుంటే ఇంకా బెస్ట్. ఓకేనా? సో నెక్స్ట్ థర్డ్ వన్ గురించి డిస్కస్ చేస్తే చూడండి, హౌ టు మేక్ ఏ టైం టేబుల్. సో టైం అనేది మనం చాలా ఇంపార్టెంట్ అండి. టైం అనేది ప్రతి ఒక్క సిచ్యువేషన్ని కూడా మార్చేస్తుంది. సో ఎగ్జామ్లో 100 questions ఉంటే అందులో ఎన్ని క్వశ్చన్స్ మీకు ఈజీగా ఉన్నా టఫ్ క్వశ్చన్స్ దగ్గర మీరు దొరికిపోతారండి. సో అలా కాకుండా ఫస్ట్ టైం అనేది మనం ఎలా ఇది చేసుకోవాలి. సో నెక్స్ట్ అదే కాకుండా ప్రిపరేషన్ పట్టుకోండి. సో ప్రిపరేషన్ మీరు చేస్తున్నారు, సో చేస్తున్నప్పుడు ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువ టైం పెట్టుకోవాలి, ఏ సబ్జెక్ట్ మీద తక్కువ టైం పెట్టాలి, సో ఒక రోజులోని ఎన్ని సబ్జెక్టులు చదవగలం, సో ఎన్ని ఎగ్జామ్స్ రాయగలం, సో ఈ టైం టేబుల్ అనేది మీరు పెట్టుకోవాలండి. లేదంటే మీరు సిలబస్ ఫినిష్ చేయలేరు, ఎగ్జామ్లో ఫుల్ మార్క్స్ కూడా తెచ్చుకోలేరు. కాబట్టి టైం ఈజ్ చాలా ఇంపార్టెంట్. చూడండి, టైం ఎలొకేషన్. సో ప్లాన్ టు స్టడీ ఫర్ అట్లీస్ట్ 6 to 8 hours ఎవ్రీ డే. సో మీకు ఆల్రెడీ నేను ఇంతకు ముందు వీడియోలో కూడా నేను చెప్పాను ఏంటి, మనం దగ్గరగా ఒక రోజులో 6 నుంచి 8 hours మీరు పెట్టుకోవాలి. సో 8 hours చదువుకోలేని వాళ్ళు మినిమం 6 hours అయినా పెట్టుకోవాలి. ఆ 6 hours అనేది ఎలా ఉండాలంటే మరి ఇంకెటువంటి డీవియేషన్ లేకుండా 6 hours అంటే 6 hours కరెక్ట్గా చదవాలి, 8 hours అంటే 8 hours కరెక్ట్గా చదవాలి. ఓకేనా? సో ఇందులో పార్షనింగ్. సో allocate more time to difficult subjects and less time to easy ones. సో మీకు ఏదైతే డిఫికల్ట్ సబ్జెక్టో, సో ఒక్కొక్క టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, సో అది మీకు ఈజీగా వచ్చేస్తుంది. సో కొన్ని టాపిక్స్ అనేది మీకు హార్డ్గా అనిపిస్తుంది, సో మీకు హార్డ్గా డిఫికల్ట్గా ఉండే టాపిక్స్కి ఎక్కువ టైం ఇచ్చుకోండి. ఈజీ పర్లేదు, మీకు ఒకసారి చదివితే ఇది నాకు తెలిసిపోతుంది, ఇది నాకు దీని మీద నాకు మంచి పట్టు ఉంది అనుకునేది కొంచెం తక్కువ టైం పెట్టుకోండి. ఓకేనా? సో నెక్స్ట్, for example, study a difficult subject, science or maths, in the morning and an easy subject, reasoning or general awareness, in the evening. సో నా పరంగా నేను చెప్తాను చూడండి, నాకు ఏంటంటే మ్యాథ్స్, సైన్స్ అనేది చాలా కష్టం అనమాట నాకు. సో జనరల్ అవేర్నెస్ అనేది కొంచెం ఈజీ. సో అప్పుడు నేను ఏం చేయాలి, మార్నింగ్ మొత్తం కూడా మ్యాథ్స్, సైన్స్ చదివి ఈవినింగ్ టైంలో మనం జనరల్ అవేర్నెస్ అన్ని చదువుకుంటాను. సో ఆ విధంగా మార్నింగ్ టైం ఎక్కువ ఉంటుంది కదండి, మార్నింగ్ టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ ఫోకస్గా ఉంటాం కాబట్టి ఏది టఫ్ అయితే అది చదువుకోండి. ఈవినింగ్ టైంలో కొంచెం మీరు రిలాక్స్ అవుతూ చదువుకోవచ్చు అంటే అప్పుడు మరి మీకు ఏ సబ్జెక్ట్ అయితే ఈజీయో అది పెట్టుకోండి. ఓకేనా? సో నెక్స్ట్, బ్రేక్. టేక్ ఏ 10 to 15 minutes break every hour and a half or 2 hours. This will be give your brain a rest. సో మీరు ప్రతి గంటన్నర లేదా 2 గంటల తర్వాత 10 to 15 minutes మీకు అంటే మీకు కాదండి, మీ బ్రెయిన్కి రెస్ట్ ఇవ్వాలి. సో అప్పుడు మీకు కూడా రెస్ట్ ఇచ్చినట్టే, అర్థమైందా? సో మీరు 2 hours చదవండి, తర్వాత 10 or 15 minutes కొంచెం రిలాక్స్ అవ్వండి. ఎందుకంటే బ్రెయిన్ కూడా ఒక ఫంక్షనే కదండి. సో అలానే చేస్తుంటే దాని మీద స్ట్రెస్ పెరుగుతుంది కదా, కాబట్టి అలా ఇవ్వకుండా మైండ్ ప్రశాంతంగా ఉంటేనే మీరు చదివింది ఏదైనా ఇక్కడ గుర్తుంటుంది. కాబట్టి దానికి కూడా కొంచెం రెస్ట్ ఇవ్వాలన్నమాట. ఓకేనా? ఓకే. సో నెక్స్ట్ చూసుకుందాం. సో నెక్స్ట్ చూడండి, ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ రివిజన్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ రివిజన్. సో రివిజన్ ఎంత అవసరం, ప్రాక్టీస్ అనేది ఎంత అవసరం, దీని గురించి తెలుసుకున్నట్లయితే మాక్ టెస్ట్స్. సో రైట్ అట్ లీస్ట్ 1-2 మాక్ టెస్ట్స్ ఎవ్రీ వీక్. సో మాక్ టెస్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. సో ప్రతి వారానికి కూడా 2 మాక్ టెస్ట్లు మీరు ఖచ్చితంగా రాసుకోవాలి. ఆఫ్టర్ ద మాక్ టెస్ట్ అనలైజ్ యువర్ మిస్టేక్స్. సో మీరు ఒక టెస్ట్ రాసిన తర్వాత మీరు అందులోని ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేశారు, సో ఎన్ని క్వశ్చన్స్ రాంగ్ చేశారు, సో ఆ మిస్టేక్స్ ఏంటి అనేది ముందు గుర్తుపట్టుకొని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. నో విచ్ క్వశ్చన్స్ ఆర్ యు ఆన్సర్డ్ రాంగ్
అండ్ వేర్ యూ నీడ్ టు ఇంప్రూవ్. సో మీరు ఏ క్వశ్చన్ దగ్గర రాంగ్ చేశారు, సో మీరు ఆ టాపిక్లో వీకా, లేదంటే ఒక మ్యాథ్స్ సమ్ చేశారు, ఆ సమ్ చివరిలో ఆన్సర్ రాలేదు, సో ఏ ప్రాసెస్ దగ్గర మీరు తప్పు చేశారు అది గుర్తుపెట్టుకోవాలి. ఏ టాపిక్ దగ్గర మీరు మిస్టేక్ చేశారు, ఏ క్వశ్చన్ దగ్గర టాపిక్ చేశారు అనేది మీరు ఫైండ్ అవుట్ చేసి ఆ టాపిక్లో మీరు వీక్ అయి ఉన్నారు కాబట్టి రాలేదు కాబట్టి సో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ past question papers. So make sure to practice previous year question papers. So previous year question papers అనేవి మీరు చదువుకోవాలి. This will give you an idea of the question pattern and difficult level. సో అప్పుడు మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదివితే ఎలా ఉంటుంది ఆ క్వశ్చన్ పేపర్లు, మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదివితే అసలు ఆ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంది, సో ప్యాటర్న్ ఎలా ఉంటుందన్నమాట, సో క్వశ్చన్ ఎంత డెప్త్గా ఈ టాపిక్ నుండి ఇస్తాడనమాట అనేది మీకు తెలుస్తుంది అనమాట. సో క్వశ్చన్ ఎలా వస్తుంది అనేది. సో నెక్స్ట్ రివిజన్ revise that you have read once at the end of the each day. Revise that you have read for the entire week on the weekend. సో మీరు రోజంతా మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ వరకు చదువుతారు కదండి. సో రోజంతా చదివింది లాస్ట్ మీరు ఎండ్ చేసే ఒక 1 hour ముందు రివిజన్ చేసుకోవాలన్నమాట. అర్థమైందా? సో మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చదివారు, సో అది మీకు ఎంతవరకు గుర్తుంది, సో అది ఎంతవరకు మీకు అర్థమైంది అనేది రివిజన్లోనే తెలుస్తుంది. అండ్ అదే చదివిందే కాకుండా ఇంకా వారం మొత్తం చదివింది వీకెండ్కి ఒకసారి మీరు ఎలా చదివారు అనేది రివిజన్ చేసుకోవాలి. సో అలా చేసుకుంటే మీకు ఎక్కువ టైము ఎక్కువ కాలం గుర్తుండడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? సో ఈ విధంగా ఈ 4 సూత్రాలు మీరు పాటిస్తే మీకు ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది, 100% జాబ్ వస్తుంది. అయితే మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్లో విజయదశమి ఆఫర్స్ అయితే పెట్టడం జరిగింది. 50% ఆఫర్లు ఇస్తున్నామండి. సో ఎక్కడ అసలు ఎవరు కూడా మిస్ చేసుకోకండి. ఎందుకంటే నాకు చాలా మంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, మేడం ప్లీజ్ కొంచెం అమౌంట్ తగ్గించండి అని. సో మీ అందరి కోసమే ఈ ఆఫర్స్ పెట్టాం కాబట్టి ఈ ఆఫర్స్ని మీరు వినియోగించుకోండి. మళ్ళీ ఈ ఆఫర్ అయిపోయిన తర్వాత నన్ను అడిగితే నేనేం చేయలేను. సో ఇప్పుడు చూడండి, ఏపీ ఎండోమెంట్ గ్రేడ్ 3 పేపర్ 1 and 2. సో 1500 రూపీస్ కోర్స్ పెట్టా. సో ఇంతకు ముందు 3000 ఉండేది, 3000కి 1500, సో హాఫ్ అమౌంట్ మీకు తగ్గించేసాం. సో ఇందులో ఏముంటాయి మన ఎండోమెంట్ గ్రేడ్ పేపర్ 1 or 2లో అంటే చూడండి, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండ్ హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ ఫుల్ కంటెంట్ ఉంది. అండ్ వీటిపై టెస్ట్ సిరీస్ మనకి 50,000 బిట్స్ కూడా ఇస్తున్నాం. అండ్ మెటీరియల్ అయితే మీరు ఎక్కడ కూడా చూసుండ్రండి, కని విని ఎరుగని విధంగా పిక్చర్ ఓరియంటల్లో మీకు మెటీరియల్ తయారు చేసి పెట్టాం. సో మీరు ఒకసారి పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో డెమో క్లాసెస్ ఉన్నాయి అండ్ అలాగే ఫ్రీ మెటీరియల్ కూడా ఉంది. సో ఒకసారి చూసుకుంటే మీకే అర్థమైపోతుంది. సో మిగిలిన ఛానల్లో కానీ ఎక్కడైనా కానీ ఏంటంటే రామాయణం మహాభారతం ఇలా కంటెంట్ ఇచ్చేస్తున్నారు, కానీ మన దాంట్లో రామాయణంలోని కాండలు, రామాయణంలోని పాత్రలు, రామాయణంలోని రాజవంశాలు అండ్ రామాయణంలోని ఉండే రాజ్యాలు ఇవన్నీ కూడా రామాయణంలో
మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది, గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు అప్డేట్స్ న్యూసెస్ తెలుస్తాయి. అండ్ దాంతోపాటుగా ఇంకా డౌట్స్ ఉంటే మీకు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. సో నాకు నేరుగా కాంటాక్ట్ అవ్వండి, నేను మీతో మాట్లాడతాను, క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఓకేనా? సో ఎండ్ వరకు వీడియో చూస్తేనే మీకు ఏదైనా అర్థమవుతుందండి. మధ్యలో మీరు స్కిప్ చేస్తే నేను ఏం చేయలేను. ఓకేనా? సో అండ్ మీరు మమ్మల్ని జడ్జ్ చేసినా మేమేం చేయలేమండి, మేము మీ గురించే చెప్తున్నాం. అర్థమైందా? సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్.